జై తెలంగాణ నేను దండపిలిసింది టీఎన్ఎన్ ప్రేక్షకులకు దండాలు జనంపాట అభిమానులకు శతకోటి వందనాలు. పల్లె పాటల లొల్లి మన జనం పాట. ఇవాళ మన జనం పాటలతోని పసంद చేసేది ఎవరని చెప్పి ఎదురు చూస్తున్నారా? సరిగమలు రాకున్నా పదాల పొందిక ఎలా ఉన్నా ఆమె స్వరం వింటే కోకిల సైతం కోరసిత్తది. అంత చక్కటి గొంతుతో ఇవాళ కోటి మేటి పాటల పూదోట మన కరీంనగర్ జిల్లా హుజురాబాద్కు చెందినటువంటి మధుర గాయని కెంసారపు శ్రీలతతో ఇలా జనం పాట. నమస్తే శ్రీలత. నమస్తే. ఇలా జనం పాటకు ఆహ్వానించగానే ఇచ్చేసినందుకు మా జనం పాట నుంచి వెళ్ళి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. శ్రీలత, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, మీ ఊరు, మీ యొక్క పల్లె, నీ గురించిన వివరాలు మా జనం పాట ప్రేక్షకుల కోసం. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కొత్తపల్లి గ్రామం. అక్కడ నుండి వచ్చిన. మీ అమ్మ నాన్న వాళ్ళు? అమ్మ, మా డాడీ లేడు, చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయిండు, వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. అన్నయ్య, అక్క, ఇద్దరు తమ్ముళ్ళు, నేను, 5 మెంబర్స్. ఓకే, హుజురాబాద్ కొత్తపల్లి నుంచి. ఓకే, ఇప్పుడు మా జనం పాట ప్రేక్షకుల కోసం మొట్టమొదట ఏం పాట వినిపించబోతున్నాం? పోరులో పువ్వు, శ్రీకాంత్, తెలంగాణ అమరవీరుని పాట. ఓకే, తప్పకుండా పాట వినిపించు. పోరులో పువ్వయ్యి రాలిపోయావా కొడుకాల శ్రీకాంత్, వాలిపోయావా బిడ్డల శ్రీకాంత్, విద్యార్థి ఉద్యమానికి ఊపిరుదిలవా కొడుకాల శ్రీకాంత్, ఊపిరుదిలవా బిడ్డల శ్రీకాంత్, పులిమి కాడ పనిలోన సాయమైతున్నట్టు, ఇంటి ముందు అరుగు మీద కూసుండి విన్నట్టు, వాకిట్లో కుర్చీలోల పలకరించినట్టు, తీగ మీద నువ్వు వదిలేసి పోయినా నీరు పూరి కల్లి కూలినట్టు ఉంది బిడ్డల శ్రీకాంత్, ఊరులో పూరయ్యి రాలిపోయావా కొడుకాల శ్రీకాంత్, వాలిపోయావా బిడ్డల శ్రీకాంత్, పోరులో పోరయ్యి రాలిపోయావా కొడుకాన శ్రీకాంతు, కాలిపోయావా బిడ్డన శ్రీకాంతు. అందరిలో ముందుండి అలసిపోతున్నట్టు, పట్నంలో పైలంగా చదువుకుంటున్నట్టు, రోజంతా నా కోసం దిగులు చెందినట్టు, పొద్దున్నుంచే పూలు చూడాలి కొడుకాల శ్రీకాంత్, నీ గొంతు వినరాదాయి బిడ్డల శ్రీకాంత్, పోరులో పోరయ్యి రాలిపోయావా కొడుకాన శ్రీకాంతు, కాలిపోయావా బిడ్డన శ్రీకాంతు. పోరులో పోరయ్యి రాలిపోయావా కొడుకాన శ్రీకాంతు, కాలిపోయావా బిడ్డన శ్రీకాంతు. నీ మీద విసరేమో పొంగి వస్తున్నది, ఎడమ కన్నెందుకో వదులుతూ ఉన్నది, ఎదురుస్తూ శకునాలు గుండెల్ని పలికిస్తే, అలసి నేను కొనుకు పడితే సావు కబురు బిడ్డ నా కలలాకొచ్చినాది, ఈ కన్న తల్లి కడుపు ఏడారింది, పోరులో పోరయ్యి రాలిపోయావా కొడుకాన శ్రీకాంతు, కాలిపోయావా బిడ్డన శ్రీకాంతు. పోరులో పోరయ్యి రాలిపోయావా కొడుకాన శ్రీకాంతు, కాలిపోయావా బిడ్డన శ్రీకాంతు. మరణంతో నీ పేరు మాసిపోలేదయ్యా, తెలంగాణ పోరుకు దారివైనావయ్యా, కన్న తల్లిగా మనసు కన్నీరైపోతున్నా, త్యాగంలో నీ ముందు నిలవాలి నిలకన్నా, ఒక్క తల్లి కడుపు కోత తెలంగాణ తల్లి సంఖ్యలను దించేస్తే మళ్ళీ జన్మనిస్తారా నా శ్రీకాంత్, ఒక్క తల్లి కడుపు కోత తెలంగాణ తల్లి సంఖ్యలను దించేస్తే మళ్ళీ జన్మనిస్తారా నా శ్రీకాంత్, మళ్ళీ జన్మనిస్తారా నా శ్రీకాంత్, మళ్ళీ జన్మనిస్తారా నా శ్రీకాంత్. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మలిదశ పోరాటంలో ముఖ్యంగా ఒక పోరాటాన్ని ప్రజల వైపు, ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఆలోచింపజేసినటువంటి గొప్ప అమరవీరుడు శ్రీకాంతాచారి. నిజంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో శ్రీకాంతాచారి యొక్క పాత్ర చాలా గొప్పది. శ్రీకాంతాచారి గురించినటువంటి పాటతోని వాళ్ళ అమరవీరుడిని, తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి అమరవీరుడు శ్రీకాంతాచారిని తలుస్తూ కొలుస్తూ అతన్ని స్మరిస్తూ అది శ్రీలత చక్కని పాట అనిపించింది కదా. ఇప్పుడు
ఒక ఫోన్ కాలర్ లైన్లో ఉన్నారు. ఫోన్ కాలర్ మాట్లాడిన తర్వాత శ్రీలతని మరికొన్ని పాటలు పాడిద్దాం. హలో, నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న, జై తెలంగాణ. మీ పేరు? జై తెలంగాణ అన్న. అన్న ఎవరన్నా మాట్లాడేది? బాలనే భిక్షపతి అన్న, మాధారం, రఘునాథ్పల్లి మండలం అన్న. భిక్షపతి అన్న, మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా అన్న. అన్న ఏం చేస్తున్నారు? ఏమున్నదన్న, ఇప్పుడు పోతాళ్ళు పరుపుదాళ్ళే కదా అన్న, మాకు గౌడ్ కదా అన్న అన్న ఇవాళ మనకు అద్భుతమైనటువంటి మంచి గొంతుతో ఇలా మనకు మధురమైనటువంటి పాటలు, తెలంగాణ ఉద్యమంతో పాటు సామాజిక చైతన్యం, అదేవిధంగా జనపదాలు వినిపించడానికి మన ముందున్నటువంటి శ్రీలత ఉన్నారు. శ్రీలతతో మాట్లాడండి అన్న. అన్న అయ్యండి శ్రీలతకే అన్న. నమస్తే అన్న. నమస్తే అక్క శ్రీలత. చెప్పండి అన్న. హలో హలో అన్న. అన్న మాట్లాడండి. శ్రీలత చెప్పండి అన్న. నమస్తే అక్క. మీ గొంతు బాగుందా బాగుందిరా? థ్యాంక్ యూ అన్న. హలో హలో అన్న. అన్న మాట్లాడే, అది టీవీ సౌండ్ గిట్ట పెట్టినావా ఏంది? లేదన్నా పెట్టలేదన్నా. అదే తట్టుకుంటా మాట్లాడుతున్నావని నేను అట్లా అంటాను. లేదన్నా పెట్టలేదు. శ్రీలతకేరా అన్న? మాట్లాడండి శ్రీలత. శ్రీలత అన్న, మీ గొంతు బాగుందిరా. జర బాగా ఈ తెలంగాణ అమరవీరుల గురించి, శ్రీకాంతాచారి గురించి ఒక పాట ఇది ముందుగా మీకు పాడినందుకు ఈ టీవీ న్యూస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇప్పుడు మరొక పాట రాలిన అది మోదుగు పువ్వుల రాసులు మీరు అన్న పాట ఒక వాడండి రా జరా. సరే అన్న, తప్పకుండా. మీ తెలంగాణ గురించి మీరు ఇంతవరకు మీ కళాకారులతోటే ఈ తెలంగాణ వచ్చిందిరా. మీరు మీ కళాకారులకు కూడా కేసీఆర్ కూడా మీకు 1000 రూపాయలు ఎంతో పెన్షన్ కూడా ఇస్తున్నట్టున్నాడు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ టీ న్యూస్ ఛానల్ కూడా ఈ ప్రసారం చేసినందుకు ధన్యవాదాలు రా శ్రీలత. హలో, ఓకే, ఫోన్ కట్టండి శ్రీలత. అంటే అతని యొక్క బాధ ఏంటంటే తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కళాకారుల పాత్ర కీలకమైనటువంటిది. అయితే వీళ్ళకి ప్రభుత్వం ఏదైనా ఒకటి చేయాలి, లేదా పెన్షన్ అనేటువంటి 50 సంవత్సరాలు నిన్నటువంటి కళాకారులకు పెన్షన్ 1000 రూపాయలు 1500 ఇస్తున్నారు. ఆ విషయాన్ని నేను ప్రస్తావించాడు. అతను అడిగినటువంటి పాట రాలిన మోతుగు పువ్వుల రాసులు మీరు. నిజంగా మనం మోతుగు పూలకి మన తెలంగాణలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. మోదుగు పూలకి మోదుగు పూల ఇప్పుడు మోదుగు పూల యొక్క ప్రత్యేకత తెలుసు కదా. నిన్ననే దాని యొక్క పండుగ పోయింది, మోదుగు పూల పండుగ. మోదుగు పూలను తీసుకొచ్చి వాటిని ఉడకబెట్టి వాటి నుంచి దాని రసం తీసి అవి రంగులుగా చేసుకొని మనం మోదుగు పూల యొక్క పానీయంతో మనం హోలీ పండుగ రోజు ఒకరి మీద ఒకరు నీళ్ళు చల్లుకొని హోలీ పండుగను అత్యంత ఆనందంగా అందరం కుటుంబ సభ్యులు కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి స్నేహితులందరూ కావచ్చు, మనందరం సరదాగా ఆడుకున్నటువంటి గొప్ప ఆట హోలీ పండుగ. హోలీ పండుగకి మన మోదుగు పూలకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అది ఈ సీజన్లోనే ఆ మోదుగు పూలనే పూస్తాయి. ఆ మోదుగు పూలు, రాలిన మోదుగు పూల రాసులు మీరు. అంటే మోదుగు పూలను తెలంగాణ ప్రజలు ఎంత బాగా గుండెలకు అత్తుకుంటారో, ఇలా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అమరులైనటువంటి అమరవీరులను కూడా వాళ్ళ గుండెల్లో మోదుగు పూల స్థానాన్ని ఇలా అమరవీరులు ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలుపుకున్నటువంటి సందర్భాన్ని పాట శ్రీలతను పాట పాడి వినిపించాలి. ఆ పాట కంటే ముందు ఒక కాలర్తో మాట్లాడదాం, మరొక కాలర్తో. హలో, నమస్తే, జై తెలంగాణ. నమస్తే సార్, జై తెలంగాణ సార్. నా పేరు అరుణ్ కుమార్ సార్, నేను కార్వాన్ నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి అన్న, మీ పేరు ఏదన్నారు? నమస్తే అన్న, జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్. జోహార్ అన్న, మీ పేరు ఏదన్నారు అన్న? మీ పేరు ఏదన్నారు? కేశారం శ్రీలతతో అక్కతో మాట్లాడతా సార్. తప్పకుండా మాట్లాడండి. నమస్తే అక్క. నమస్తే అన్న. హలో, చెప్పండి అన్న. నమస్తే అక్క. నమస్తే శ్రీలత అక్క. చెప్పండి అన్న. జోహార్ అమరవీరులకు జోహార్ అక్క. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. అక్క, నేను ఒక పాట పాడాలనుకుంటున్నా అక్క. చెప్పండి అన్న. కుమ్మాలల్లో కోయిలల్లో పాటలాడుతున్నది జై తెలంగాణ అన్నది, అలసిపోయిన నడిదూగ గంతులేస్తానన్నది, దుందాం చేస్తానన్నది. అక్క బాగా పాడుతున్నావా అన్న? సంతోషం అన్న, చాలా బాగా పాడుతున్నావా? తెలంగాణ క్యాంపస్ లో అన్న, మనది క్యాంపస్ మొత్తం తెలంగాణ ఉద్యమంలో మనం బాగా ముందుండి నడిపిస్తున్నా. ఉస్మాన్ యూనివర్సిటీలోనా అన్న? ఉస్మాన్ ఒక మంచి పాట పాడమన్నా. తప్పకుండా మంచి పాట పాడితే అన్న. తప్పకుండా అన్న. ఓకే, థ్యాంక్ యూ శ్రీలత. ముందు కాలర్ అడిగిండు కదా, మాలినేని భిక్షపతి అన్న గారు. భిక్షపతి అన్న అడిగినటువంటి పాట రాలిన మోదుగు పువ్వుల రాసులు మీరు. ఆ పాట పాడిపించు. రాలిన మోదుగు పువ్వుల రాసులు మీరు, అన్నలారు ఉయ్యాల తెలంగాణ వీరులో అన్నలారు ఉయ్యాల.
రాలిన మోదుగు పువ్వుల రాసులు మీరో అన్నలారో ఉయ్యాల తెలంగాణ వీరులో అన్నలారో ఉయ్యాల పూసి తంగిడు పువ్వుల పురుడులైతిరో అన్నలారో ఉయ్యాల విద్యార్థి యోధులో అన్నలారో ఉయ్యాల రాలిన మోదుగు పువ్వుల రాసులు మీరో అన్నలారో ఉయ్యాల తెలంగాణ వీరులో అన్నలారో ఉయ్యాల తెలంగాణ రావాలని తెలంగాణ కావాలని తెలంగాణ తెస్తామని ప్రాణమిస్తిరో అన్నలారో ఉయ్యాల మీరు త్యాగమూర్తులో అన్నలారో ఉయ్యాల రాలిన మోదుగు పువ్వుల రాసులు మీరో అన్నలారో ఉయ్యాల తెలంగాణ వీరులో అన్నలారో ఉయ్యాల తరతరాల మోసాలకు దోపిడైన బ్రతుకు చూసి వలస పాలకుల చేతుల అనసపడ్డ బ్రతుకు చూసి ఎదురు తిరిగి అమరులైన ఆరని నెత్తురును చూసి ఆరని నెత్తురును చూసి ఎదురు తిరిగి అమరులైన ఆరని నెత్తురును చూసి మండే మండై దుంకే యుద్ధమన్నడో వీరుడయ్యో శ్రీకాంతు వరి వెంట నడిచనే వీరుడయ్యేవేనన్నా రాలిన మోదుగు పువ్వుల రాసులు మీరో అన్నలారో ఉయ్యాల తెలంగాణ వీరులో అన్నలారో ఉయ్యాల నూనూగు మీసాలు మొలసిన పులిపిల్లాలు కరిగిన బ్రతుకుల నుండి ఎదిగొచ్చిన పిల్లగాళ్ళు పల్లెటూర్ల పుట్టి వాళ్ళు పై చదువుకు పట్నమొచ్చే పల్లెటూళ్ళ ఉట్టి వాళ్ళు పై చదువుకు పట్నం వచ్చు పల్లెటూళ్ళ ఉట్టి వాళ్ళు పై చదువుకు పట్నం వచ్చు ఎగిరి దుంకె కోడెలోలె వక్కడైతిరో అన్నలారో ఉయ్యాల ఆట కోయిలైతిరో అన్నలారో ఉయ్యాల రాలిన మోదుగు పువ్వుల రాసులు మీరో అన్నలారో ఉయ్యాల తెలంగాణ వీరులో అన్నలారో ఉయ్యాల నూనూగు మీసాలు మొలసిన పులిపిల్లాలు కరిగిన బ్రతుకుల నుండి ఎదిగొచ్చిన పిల్లగాళ్ళు పల్లెటూర్ల పుట్టి వాళ్ళు పై చదువుకు పట్నమొచ్చే పల్లెటూళ్ళ ఉట్టి వాళ్ళు పై చదువుకు పట్నం వచ్చు పల్లెటూళ్ళ ఉట్టి వాళ్ళు పై చదువుకు పట్నం వచ్చు చెల్ ఎగిరి దుంకె కోడెలోలె ఒక్కటైతిరో అన్నలారో ఉయ్యాల ఆట కోయిలైతిరో అన్నలారో ఉయ్యాల రాలిన మోదుగు పువ్వుల రాసులు మీరో అన్నలారో ఉయ్యాల తెలంగాణ వీరులో అన్నలారో ఉయ్యాల మిముగన్న తల్లులకు పాదాలకు వందనము మీరేసిన అడుగులకు నిలువెత్తు వందనము తెలంగాణ యువకులల్ల మెరుస్తుంది మీ త్యాగం తెలంగాణ యువకులల్ల మెరుస్తుంది మీ త్యాగం తెలంగాణ యువకులల్ల మెరుస్తుంది మీ త్యాగం ఎగురుతున్న జెండలున్న గురుతులు మీరో అన్నలారో ఉయ్యాల పొద్దులైతిరో అన్నలారో ఉయ్యాల రాలిన మోదుగు పువ్వుల రాసులు మీరో అన్నలారో ఉయ్యాల తెలంగాణ వీరులో అన్నలారో ఉయ్యాల తెలంగాణ కడుపు గాలి కొడుకులొరిగిపోతున్న అడ్డొచ్చి ఆంధ్రోడు ఎమ్మొద్దని తెలంగాణ అందమైన సరే మేము అదురు ఇది వదులుకోము అంతమైన సరే మేము అదురు ఇదే వదులుకోము అంతమైన సరే మేము అదురు ఇదే వదులుకోము మీ ఆశయ సాధనకై ముందు ఉండము అరే ఉయ్యాల తెలంగాణ తెస్తము అన్నలారో ఉయ్యాల ఈ ఆశయాల సాధనకై ముందు ఉండివో అన్నలారో ఉయ్యాల తెలంగాణ తెస్తివో అన్నలారో ఉయ్యాల మీ ఆశయ సాధనకై ముందు ఉండము అన్నలారో ఉయ్యాల తెలంగాణ తెస్తము అన్నలారో ఉయ్యాల తెలంగాణ తెస్తివో అన్నలారో ఉయ్యాల తెలంగాణ తెస్తివో అన్నలారో ఉయ్యాల తెలంగాణ తెస్తివో అన్నలారో ఉయ్యాల తెలంగాణ అమరవీరుల యొక్క ఆశయ సాధన కోసం ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే క్రమంలో ఎంతోమంది తెలంగాణ 10 జిల్లాల్లో ఉన్నటువంటి దాదాపు 1500 మంది తెలంగాణ అమరవీరులు ఒకప్పుడు తొలిదశ పోరాటంలో పోలీసుల ఒక గుళ్ళకు అమరవీరులు అయితే మలిదశ పోరాటంలో ఎవరికి వారగానే ఆత్మహత్యలు చేసుకొని అలా తెలంగాణ యొక్క ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి తెలంగాణ అమరవీరులకు మా టీఎన్ఎన్ జనపాట్ నుంచి కూడా వారికి జోహార్లు అర్పిస్తున్నాం. శ్రీలత, నువ్వు ఎప్పటి నుంచి పాటలు పాడు షురు చేసినావు? అంటే ఏ వయసు నుంచి? చిన్నప్పటి నుంచే అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నగా చిన్నప్పటి నుంచే మనకు తెలిసిపోతా ఉంటుంది నాకు పాటల మీద ఇంట్రెస్ట్, పాటలు పాడడం ఇవన్నీ అనేది అర్థమైపోతుంది. నువ్వు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు? దాదాపు అంటే చిన్నప్పటి నుండి మా అక్క పాడేదన్నయ్య పాటలు, అక్కను చూసి నేను కూడా పాడేదాన్ని. ఇక అట్లా అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అనిల్ అన్నయ్య వాళ్ళ ఇంటి పక్కకు రెంట్కి వచ్చినాం. అన్నయ్య వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. వెళ్ళి ఇక నేను కూడా వాళ్ళతో కలిసి పాడేదాన్ని. అంటే దాదాపు ఏ వయసులో నుంచి నీకు పాటల మీద ఇంట్రెస్ట్, నువ్వు పాట పాడినావు ఎప్పుడు, ఏ టైం నుంచి? దాదాపు 2010 నుండి అన్నయ్య. ఓకే. అప్పుడు నువ్వు మొట్టమొదట
ఏ వేదిక మీద పాట పాడినావు, ఏ పాట పాడినావు? కురుట్ల అన్నయ్య. కోరుట్లు అంటే ఏ సందర్భం, వేదిక అయింది? తెలంగాణ ధూమ్ధాం అన్నయ్య. తెలంగాణ ధూమ్ధాం. అందులో ఏ పాట పాడినావు? కొడుక నా ముద్దు కొడుక. కొడుక నా ముద్దు కొడుకు అనే పాట నువ్వు మొట్టమొదటిసారి తెలంగాణ ధూమ్ధాంలో పాడినటువంటి పాట. అవునండి. ఆ పాట మా జనం పాట ప్రేక్షకుల కోసం వినిపిస్తావా? వినిపిస్తాను. ఓకే. ఒక కొడుక నా సిన్ని కొడుక నువ్వు ఏడాబోతివిరా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఉద్యమ నేపథ్యంలో ఇల్లును ఊరును తల్లిదండ్రులు వదిలేసి ఉద్యమ నేపథ్యంలో కలిసిపోయినటువంటి కొడుకు కోసం తల్లి పడేటువంటి ఆరాటం కదా. ఓకే, ఆ పాట పాడడానికంటే ముందు మరొక కాలతో మాట్లాడదాం. హలో, నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అన్న, జై తెలంగాణ అన్న. నమస్తే, జై తెలంగాణ. మీ టీవీ సౌండ్ జరంతా మ్యూట్లో పెట్టి. హలో, జై తెలంగాణ అన్న. మీ టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి కంప్లీట్గా. మీట్లో పెట్టరా. జై తెలంగాణ అన్న. అన్న, జై తెలంగాణ అన్న. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న మాది గ్రామం తాటిపాముల, తిరుమలగిరి మండలం, నల్లగొండ జిల్లా అన్న. అన్న, నా తాటిపాముల గ్రామం అన్న. అవునా? తాటిపాముల గ్రామం పేరు నేను విన్నానా? హలో అన్న, నమస్తేనే అన్న. అన్న, మీ టీవీ సౌండ్ దయచేసి మ్యూట్లో పెట్టండి. టీవీ సైడ్ చూసుకుంటా. పెట్టాను, పక్కకు వచ్చిన నేను. ఓకే అన్న. అన్న, ఏం పని చేస్తారు మీరు? అన్న, నేను డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ లో పనిచేస్తానే, కూకట్పల్లి ఉంటున్నా నివాసము. అన్న, మీ పేరు ఏదన్నారు? నా పేరు యాదగిరే. యాదగిరి అన్న, మంచిగా ఉన్నారు కదా? అన్న, ఇలా మనకు అద్భుతమైనటువంటి మధురమైన గొంతుతో అద్భుతమైన పాటలు వినిపిస్తున్నటువంటి శ్రీలత ఉన్నారు. శ్రీలతతో మాట్లాడండి. అన్న, ఈ శ్రీలత చెల్లెమ్మ బాగా చాలా పాటలు బాగా పాడుతున్నా. అన్న, మాట్లాడండి. శ్రీలతతో మాట్లాడండి. అన్న, ఇవ్వండి అన్న. నమస్తే అన్న. నమస్తే చెల్లెమ్మ, బాగురా? బాగున్నామన్న, మీరు బాగున్నారా? మాది నల్లగొండ జిల్లా, తిరుమలగిరి మండలం, తాటిపాముల గ్రామం మాది. హలో, చెప్పండి అన్న. అన్న, ఒకటి మన అమరవీరుల మీద ఒక పాట పాడరా? మీరు పాడతారనా? లేదన్న, మా తమ్ముడు పాడతాడు కానీ నాకు అంత ఇది లేదు. కానీ అమరుల వందనం అనే పాట ఒకటి. ఓకే, వీరులారా వందనం. వీరులారా వందనం నాన్న. ఓకే, ఇదివరకు రెండు పాటలు కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అమరులైనటువంటి అమరవీరుల కోసం. మేము 42 రోజులు సమ్మె చేసినామన్న ఆ కార్యాలయంలో. వెరీ గుడ్, వెరీ గుడ్ అన్న. ఉద్యమ నేపథ్యంలో ఉద్యోగులది కూడా చాలా సమ్మె చేసి అందరికి మధ్యాహ్నము భోజన పథకము అది ఇది అన్ని తయారు చేసి 42 రోజులు మేము వదులుకొని మేము ఉద్యోగం చేసినామన్న. ఉద్యమంలో పాల్గొన్నాం మేము. అవునన్నా, అవునన్నా. మలిదశ పోరాటంలో ఉద్యోగులది కూడా చాలా కీలకమైనటువంటి పోరాటం అన్న. ఎందుకంటే మాకైతే మంచి జీతాలు వస్తున్నాయి, మేము మంచిగా ఉండొచ్చు, రానులకు గోస మాకేం గోస అని చెప్పి ఉండుకోవచ్చు. కానీ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ప్రజల్లో ఉన్నటువంటి ఆకాంక్షను గుర్తించి వాళ్ళు 42 రోజుల పాటు నిజంగా కూడా జీతాలు భత్యాలు రాని రాకపోని ఏమన్నా కానీ ఉంటే ఉన్నది నౌకరి పోతే పోనీ కానీ తెలంగాణ రావాల్సిందే అని చెప్పి పోరాటం చేసిన కూడా ఉద్యోగులకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఉద్యోగులు మనకు అందరూ ఉద్యమంలో పాల్గొని మనకు తెలంగాణ స్వరాష్ట్రం రావాలని మనకు 1969లో 437 మంది అమరులు అయిన ఉన్నారన్న. అవునవును. మనకు ఆ స్ఫూర్తితోని మన తెలంగాణ మనకే కావాలి, మన నీళ్లు మన ఉద్యోగాలు మనకే కావాలని మన ఆశా పోరాటం అన్న. అది మన. ఓకే శ్రీలత, నువ్వు మొట్టమొదట కోరుట్ల వేదిక మీద వాడిన పాట కొడుక నా ముద్దు కొడుక. కొడుక నా ముద్దు కొడుక. ఆ పాట మధ్యాహ్నం పాట ప్రేక్షకుల కోసం. ఓకే, దాదాపు తెలంగాణ ప్రజలందరూ కూడా పాట విని ఉంటారు. నీ గొంతు నుంచి మరొకసారి. కొడుక నా ముద్దు కొడుకో కొడుకా ఓ చిన్ని కొడుకా ఎక్కడా పోతివిరా నేను కదాన్ని తిరా. కొడుకా నా ముద్దు కొడుకో కొడుకా ఓ చిన్ని కొడుకా ఎక్కడా పోతివిరా నేను కదాన్ని తినిరా. కడుపారా కన్నా ఎక్కడా పోతివిరా నేను కదాన్ని తినిరా. ఇంటి ముందు చింత చెట్టు మీద
ఏ దారి చూసినా ఎవ్వరూ రారాయే నా పాశమన్నం పాసిపాయే పాలపకి ఇంక తీరదాయే కొడుకా నా సిన్ని కొడుకో కొడుకా నా సిన్ని కొడుకా ఎక్కడా పోతివిరా నేను కరానే తిరిరా ఎక్కడా పోతివిరా నేను కరానే తిరిరా యాడున్నా జాడ దొరికితే కొడుక ఇములాడవతనని మొక్కినా 1000 రూపాయలకు తెచ్చుకొని ఆట బూదు తెచ్చుకున్నా ఎన్ని రోజులని నేను ఎదురు చూడను కొడుక ఆ ఆట బూదు సెల్లిపాయి విములాడ జాతర ఎల్లిపాయి కొడుకా నా సిన్ని కొడుకో కొడుకా నా సిన్ని కొడుకా ఎక్కడా పోతివిరా నేను కరానే తిరిరా ఎక్కడా పోతివిరా నేను కరానే తిరిరా సాయనలు పోనుండే తోడు నా సక్కాని సిన్ని కొడుకు ఎక్కడా లేడంటే నేనేమనుకోను కొడుక అన్నల్లా కొరకు కొడుకు అడవికి పోయిందేమో వెన్నెలా కన్న కొడుకులు వెన్ను దట్టి దారి చూపు కొడుకా నా సిన్ని కొడుకో కొడుకా నా సిన్ని కొడుకా ఎక్కడా పోతివిరా నేను కరానే తిరిరా ఎక్కడా పోతివిరా నేను కరానే తిరిరా అన్నల్లా కలిసిపోయే కొడుక అదృష్టమందరికీ రాదు అన్యాయాన్ని ఎదిరించి నటి అమరుల బాటల్లో నడుచు అమరుడు పెద్దన్న బంధుకు అందుకొని ముందు కొడుకు నీకు బరువైతే చెప్పు కొడుకా నా బలమిస్తా పుట్టు కొడుకా నీకు బరువైతే చెప్పు కొడుకా నా బలమిస్తా పుట్టు కొడుకా నీకు బరువైతే చెప్పు కొడుకా నా బలమిస్తా పుట్టు కొడుకా నీకు బరువైతే చెప్పు కొడుకా నా బలమిస్తా కన్న కొడుకా చాలా గొప్ప పాట తల్లి అంటే నా కొడుకు పోయినటువంటి ఆ గొప్పదనాన్ని తెలుసుకొని ఆ తల్లి చివరికి నీకు బరువైతే చెప్పు కొడుక నా బలం ఇస్తా అంటే నా ఆయుష్ కూడా నీకు ఇస్తా నువ్వు ఉద్యమం చేయి ప్రజల తరపున పోరాటం చేయమని చెప్పినటువంటి చాలా గొప్ప పాట మన జోలపాట భిక్షపతన్న రాసినటువంటి చాలా అద్భుతమైనటువంటి పాట ఇలా నిజానికి కూడా జోలపాట భిక్షపతన్న మనందరి పాటమ్మ భిక్షపతన్న అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని పాటను ప్రపంచానికి అందించినటువంటి భిక్షపతన్న నిమ్స్ హాస్పిటల్లో చాలా తీవ్రమైనటువంటి అస్వస్థత ఇలా చాలా ఘోరమైనటువంటి దీనమైనటువంటి పరిస్థితుల్లో నిమ్స్ హాస్పిటల్లో ఎదురు చూడడం జరుగుతున్నది. ఆయన త్వరలోనే ఇంత అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించిన మళ్ళీ రేపటి నవ తెలంగాణ నిర్మాణంలో కూడా అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ప్రజలకు అండదండగా ఉండడానికి అందించాలని మా జనంపాట నుంచి వెళ్ళి మా టీఎన్ఎన్ ఛానల్ జోలపాట భిక్షపతన్న, పాటమ్మ భిక్షపతన్న, దేవరకొండ భిక్షపతన్న ఈ 3 పేర్లకు కూడా పేరుగాంచినటువంటి అద్భుతమైన రచయిత గాయకుడు దేవరకొండ భిక్షపతన్న త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో నిమ్స్ హాస్పిటల్ నుంచి వెళ్ళి సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి రావాలని చెప్పి మనసారా కోరుకోవడం జరుగుతున్నది. శ్రీలతతోని మరికొన్ని పాటలు పాడించుకునే ముందు, శ్రీలత గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు జనం పాటలో ఒక చిన్న విరామం.